డాక్టర్లు అప్పుడప్పుడు వైద్యం చేస్తున్నామండి, మెడిసిన్స్ ఇస్తున్నామండి, రియాక్ట్ అవ్వట్లేదండి. ఇంకా ఆమెకి ఎంత వైద్యం చేసినా పని చేయదు. ఇంకా అతడికి ఇంకా వైద్యం చేయడానికి స్కోప్ లేదండి, తీసుకెళ్ళిపోండి, ఏం కావాలంటే అవి పెట్టేయండి, ఎలా బ్రతక తీస్తే అలా బ్రతకనివ్వండి అని చివరి క్షణాల్లో డాక్టర్లు పంపించేస్తుంటారండి ఇంటికి, ఇంక మా వల్ల అవ్వదు అని. అలాగైతే డాక్టర్లు చేతులు ఎత్తేసారో ఇక్కడ దేవుడు కూడా అదే మాట అంటున్నాడండి. మీకు బైబిల్ గ్రంథంలో ఎన్ని మాటలు ఉన్నాయి, 66 పుస్తకాల్లో ఎన్నో విషయాలు పొందుపరిచాను. వాటిని అన్నిటినీ మీకు బోధిస్తున్నా, ఆ బోధ వాక్యం మీరు వింటున్నా మీకు నయం కావట్లేదు, మీ గాయాలు మానట్లేదు, మీకున్న వ్యాధి కుదరట్లేదు. తిరిగి వాక్యాన్ని, ఆ మెడిసిన్ని తృణీకరిస్తున్నారు, కాళ్ళతో త్రొక్కుతున్నారు, వాటిని మీరు పాటించట్లేదు కనుక మీకు తగ్గదు. దేవుడు చెప్పేసాడండి, మీరు ఎన్ని ఔషధములు కొని తెచ్చుకు